హలో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. మంచి కాల్స్ చేస్తున్నారు కదా అందరికీ. ఏంటి సార్? ఇది లీగల్ డిపార్ట్మెంటా మీది? లేదు సార్, మన కలెక్షన్ డిపార్ట్మెంట్. అదే కలెక్షన్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ అది ఇది తొక్క తోటకూర అని కాల్ చేసి మాట్లాడారట. ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? 5 నుండి. అది సార్, ఎవరు మాట్లాడారు అంటున్నాను. అవునా? ఎవరు మాట్లాడారు సార్ మీతో అంటున్నాను నేను. అదే మీకు తెలుసా తెలియదా? సార్, బ్యాక్ అండ్ టీమ్ వాళ్ళు ఫాలో అప్ అవుతారు కదా. అదే బ్యాక్ అండ్ టీమ్ ఫాలో అప్ అవుతారు కానీ మామూలుగా అది వేరే వాళ్ళకి అన్నోన్ పర్సన్స్కి అట్లా కాల్ చేస్తే ఓకే ఫైదా ఉంటుంది. అర్థమైందా? బ్యాంకింగ్ సిస్టము ఇట్లాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కాల్ చేస్తే అంత సీన్ లేదండి. మేము చేస్తే చేస్తామని చెప్తాం సార్. ఏమైంది సార్, మనకి పేమెంట్ ఇంకా క్లియర్ కాలేదు. పేమెంట్ క్లియర్ అంటే రెస్పెక్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా? మీకు రెస్పెక్ట్ ఇప్పుడు నేను రెస్పెక్ట్ ఇచ్చే కదా అవునవును. కాల్ చేసి సంథింగ్ అట్లా కానిస్టేబుల్ లీగల్ డిపార్ట్మెంట్ అంటే భయపడతారు అనుకుంటున్నారా? ఎవరు మాట్లాడారు? మీకు తెలిసి తెలియనట్టు అవన్నీ మాట్లాడితే మరి జస్ట్ అట్లా మేము ఏమన్నా మాట జారాలా ఏమన్నా? అర్థం కాల మీరు అన్నది. మీకు తెలిసే మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా? సార్, మాకు తెలిస్తే మాకు తెలుసు అని చెప్తాం కదా. ఓకే. పేమెంట్ పెండింగ్ లో ఉన్నప్పుడు డిఫరెంట్ సర్వర్స్ నుంచి కాల్స్ అనేవి వస్తాయి. తెలుసు అవన్నీ తెలుసు. మరి అన్ని తెలిసినప్పుడు కూడా మరి మీకు తెలుసా తెలియదు అంటే మాకు తెలియదు కాబట్టి తెలియదు అని చెప్తున్నాను. ఓకే. మీరు ఎక్కడండి ఆఫీసు? అది కరీంనగరా లేకుంటే హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నారా? మాది పూణే. ఆ, అచ్చా, పూణే నుండి కాల్ చేస్తున్నారా? అవును సార్. ఓకే. తీసుకున్నారు కదా అప్డేట్ నెక్స్ట్ మంత్ 28 అని? నెక్స్ట్ మంత్ వరకు టైం చేయండి. ఏంటి అండి? నెక్స్ట్ మంత్ వరకు టైం చేయండి సార్ అంటున్నాం. నెక్స్ట్ మంత్ వరకు టైం చేయండి సార్ అంటున్నాం. టైం ఆల్రెడీ మెయిల్ పెట్టినా కదా, మీకు అప్డేట్ లేదా? చూసుకోలేదు, చెక్ చేసుకోలేదు మెయిల్స్? మెయిల్ రిజెక్ట్ అయింది, మీరు చూసుకున్నారా సార్ మరి? రివర్ట్ అవుతుంది. రివర్ట్ మీరు ఇవ్వరు కదా. యాజ్ ఏ కస్టమర్గా మాకు రైట్స్ రూల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మేము మెడికల్ ఎమర్జెన్సీ మేము తీసుకుంటామండి 100%. అది మీకు తెలుసా బ్యాంకింగ్ సిస్టమ్ గురించి తెలుసా? మాకు తెలుసు సార్. మాకు తెలిసినాక మరి తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తెలిసినప్పుడు మరి అదే గైడ్లైన్స్ ప్రకారం పేమెంట్ ఆన్ టైంలో చేసుకోవాలని తెలియదు సార్ మీకు? అవును, ఇష్యూస్ ఉంటాయి. జాబ్ లాస్ ఉంటుంది, మెడికల్ లాస్ ఉంటుంది, మెడికల్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయండి. 3 months యాక్సెప్ట్. మేము ఆల్రెడీ ఒక పేమెంట్ చేసినాము, దానికోసమే మేము టైం అడిగినాము. ఎప్పుడు చేశారు పేమెంట్? లాస్ట్ ఒక 1 EMI కట్టినామండి, నవంబరా డిసెంబరా సంథింగ్ అట్లా. ఒక నిమిషం లైన్లో ఉండండి. చెప్పండి. ఐడి ఇష్టం వచ్చినట్టు అన్నోన్ పర్సన్స్ కాల్ చేసి అంత మీకు అంత సీన్ ఉన్నదంటే అంత సీన్ లేదు ఇక్కడ. కానిస్టేబుల్ సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అదే కానిస్టేబుల్ అది అంటే ఇక్కడ అంత నాలెడ్జ్ లేకుండా ఇక్కడ ఎవరు లేరండి. ఇక్కడ మేము అనలేదు సార్, మేము అనలేదు, మేము అన్నామని అంత నాలెడ్జ్ లేకుండా ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళని అడగండి, వాళ్ళకి క్వశ్చన్ చేయండి. వాళ్ళకి క్వశ్చన్ చేయకుండా మమ్మల్ని క్వశ్చన్ చేస్తే అడిగిన వాళ్ళని మానేసి మమ్మల్ని క్వశ్చన్ చేస్తే మేమేం చెప్తాం సార్? మీకు అప్డేట్ ఉంటుంది కదా. మీ ఫైల్ మీరు ఏజెన్సీ ఏంటిది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. హెడ్ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి అంతా లేదండి కాల్. సార్, మరి ఇది మాట్లాడినప్పుడు లోన్ తీసుకున్నాక ఒక ఈఎంఐ కట్టారు. అవును. రిమైనింగ్ 3 months ఏమైంది? 3 months అంటే మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్తున్నాం కదా మెయిల్లో, మీరు చెక్ చేసుకోలేదా? అవును సార్, ఇప్పుడు మీరు అక్టోబర్ లో తీసుకున్నది కూడా ఫస్ట్ టైం ఆన్ టైం లో కట్టలేదు. అక్టోబర్ నవంబర్ లో కట్టారు. అవునండి, ఎమర్జెన్సీ వస్తుంది మనిషికి అనేది, ఎమర్జెన్సీ వస్తుంది, క్రిటికల్ వస్తుంది. అది ఇష్యూ చేసి పెట్టినాము, గ్రేవరెన్స్ పెట్టినాము, అన్నీ పెట్టినాము, మెయిల్ పెట్టినాము, మా తరఫున మెయిల్ పెట్టినాము. మేము మొత్తం క్లియర్ చేయమని అడగట్లేదు కదా. 1 month ఈఎంఐ క్లియర్ చేసుకోండి. ఇప్పుడు మీకు 4,000 చార్జెస్ ఉన్నాయి, చార్జెస్ మొత్తం తీస్తాము. 6,450 రూపీస్ ఈఎంఐ. ఇప్పుడు మీకు 3 months నుంచి అరేంజ్ అవుతుంది. 6,450 రూపీస్ లేవండి, అందుకే కదా చెప్పినాం. ఎలా వాడుకున్నారు సార్ మరి? ₹1,00,000 లోన్ తీసుకుని వాడుకున్నట్టు మా ఇష్టం, అది వాడుకుంటాం, మేము పేమెంట్ చేస్తాం, ఫైన్తో పేమెంట్ చేస్తాం, అది మా రైట్స్ అవి. మీరైతే ఇలా కదా. వాడుకోవడం మీ ఇష్టమే, లోన్ తీసుకోవడం మీ అవును, మీరైతే ఇవ్వలే కదా మీ పాకెట్ నుంచి. మేము లోన్ తీసుకున్నాం, అది లోన్ అనేది హక్కు అనేది, రీపేమెంట్ చేసేది హక్కు అది. ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ అయితే దానికి కన్సర్న్ మెయిల్ పెడతాము. సో మా బాధ్యతగా మేము మా సార్ట్అవుట్ అయినాక మేము పేమెంట్ చేస్తాము, అది మా రైట్. అది ఈవెన్ దో ఏమైనా చెక్ బౌన్సెస్ అయినా కూడా, ఏమైనా లేట్ పేమెంట్ ఛార్జెస్ అయినా ఫాలో అయినప్పుడు మరి కంపెనీ రూల్స్ కూడా కంపెనీ ఫాలో అవుతుంది సార్. మరి మీరు అంటున్నారు కదా ఎస్ఐ వస్తారు, వాళ్ళు వస్తారు, కంపెనీ రూల్స్ కంపెనీ ఫాలో అవుతుంది. మరి
మరి మీ రూల్స్ అవునా? పేమెంట్ చేయకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ సార్ ఎవరైనా? పేమెంట్ చేయకుంటే ఎస్ఐ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? మీకు కొంచెం నాలెడ్జ్ ఉందా? నాలెడ్జ్ చేసే జాయిన్ అయినా జస్ట్ అట్లా బ్యాంక్లో నాలెడ్జ్ మీకు నాలెడ్జ్ ఉందా? దీంట్లో పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు చెప్పండి? ఒక నిమిషం చెప్తాను. ఇప్పుడు మీరు ఎవరికైనా అమౌంట్ ఇస్తారు, వాళ్ళు మీకు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు సార్? మరి మీరు కంప్లైంట్ రైజ్ చేసుకోరా? కంప్లైంట్ ఓవర్ చేయరండి. కంప్లైంట్ ఓవర్ చేయరు. రీజన్ అనుకొని అప్డేట్ చేసుకొని సో అండ్ సో వాళ్ళు సార్ట్ అవుట్ అయినాక పేమెంట్ బ్యాక్ చేస్తారు. అది అంతే. 3 months సార్ షార్ట్ అవుట్ చేస్తారు. 3 months అవునండి, అవును, చాలా ఉంటుంది. 3 months అవుట్ ఉంటుంది. మీరు అంతే 3 months పోలీస్ ఆట, డిపార్ట్మెంట్ ఆట, లీగల్ టీమ్ ఆట 1 hourలో పేమెంట్ చేయకుండా అరెస్ట్ చేస్తారా? సార్ ఒకసారి కస్టమర్కి ఇవ్వండి సార్. మీతో ఎంత మాట్లాడినా అనవసరం మాకు. కస్టమర్కి ఇవ్వండి, మేము కస్టమర్ అందుకే ఇంటికి వస్తేనే మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం. వాళ్ళు మంచిగా నీట్గా వెళ్ళిపోయారు. జస్ట్ అట్లా ప్రాబ్లం అని మొత్తం చూసుకొని ఎగ్జిక్యూటివ్స్ వచ్చి వెళ్ళిపోయారు 2 persons. అంతేనా? దివ్యరాణి గారికి ఇవ్వండి, మేము ఆమెతో మాట్లాడతాం. ఆమెకి ఏమైంది అంటున్నారు, ఏదో చెప్తున్నారు కదా, అర్థం కాదు. ఏంటి అండి? దివ్యరాణి గారితో మాట్లాడతాం సార్. మీతో ఎన్ని మాట్లాడడం, మా కస్టమర్ కాదు కదా. మీ కస్టమర్ కానప్పుడు మరి వేరే వాళ్ళకి ఎట్లా కాల్ చేస్తారు? కస్టమర్కే కాల్ చేయాలి కదా. చేయలేదు కదా, బ్యాకప్ టీమ్ చేస్తారు సార్. మాకు బ్యాకప్ టీమ్ 3 నెలలు టైం ఇచ్చిందంటే మీకు మీ మేనేజర్తో కాల్ చేయండి. ఆల్రెడీ మీ మేనేజర్తో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎగ్జిక్యూటివ్ కూడా వచ్చాడు. మా ఏది కరెంట్ అడ్రస్ కూడా వస్తే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆయన చూసి ఓకే అన్న, ఓకే సరే అట్లీస్ట్ పేమెంట్ చేయండి సో అండ్ సో అని చెప్పారు కదా అని నీట్గా వెళ్ళిపోయాడు. అర్థమైందా? మీది ఇంకో జనవరి ఎండింగ్ అని మీరు కాల్ చేసి ఒక మనిషి నేను ట్రాఫిక్లో ఉంటే 10 times కాల్ చేస్తే కంటిన్యూస్. కాల్ ఇస్తున్నాను, మాట్లాడాను. కస్టమర్ వాళ్ళ హస్బెండ్ పేమెంట్ చేయరు. హలో చెప్పండి. చెప్పండి. ఆమె చెప్పలేదా? ఇంతసేపు డిస్కస్ చేసినా అండి. మీకు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేయాలా? తనకి ఇస్తే తనకి పేమెంట్ సో తనకి ఎక్స్ప్లెయిన్ చేసినా అండి. ఆమె జస్ట్ అట్లా ఫీడ్బ్యాక్ అనుకోండి, ఓకేనా? అదే కదా నేను చెప్పేది. ఇంతకుముందు 30 minutes మాట్లాడినా మీ ఎంప్లాయీని జస్ట్ అడిగి ఫీడ్బ్యాక్ తీసుకోండి అని చెప్తున్నా. పేమెంట్ మెయిల్ పెట్టినాము, మెడికల్ రీజన్ ఉందని. February 28th పేమెంట్ చేస్తామని చెప్పినాము. ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ కూడా ఇంటికి వచ్చిండు హైదరాబాద్కి. మేమే రమ్మని చెప్పినాం. ఇట్లా కాల్స్ కాదు, ఇంటికి రండి, నీట్గా డిస్కషన్ చేస్తామంటే ఓకే జస్ట్ అట్లా వెరిఫికేషన్ వచ్చి రాసుకొని వెళ్ళిపోయాడు. 2 members వచ్చిండు. ఈవెన్ మీరు మంత్ ఎండింగ్ ఉంది అని మీ ప్లెజర్తో ఇట్లా 10 times నేను ట్రాఫిక్లో ఉంటాయి, మీరు కంటిన్యూస్గా కాల్ చేయడము అది ఇంపాసిబుల్. అది మెయిన్లీ వేరే అన్నోన్ పర్సన్స్కి ఇంట్లో నెంబర్స్కి కాల్ చేసి మా కానిస్టేబుల్ వస్తాడు, మా ఎస్ఐ వస్తాడు అంటే ఇక్కడ విలేజ్ నుంచి ఇక్కడ ఎవరు లేరండి. అర్థమైందా? మీరేమన్నా మాట్లాడాలంటే అన్నోన్ పర్సన్స్కి కాల్ చేసి మాట్లాడండి, ఓకేనా? ఈ వే ఆఫ్ ప్రాక్టీస్ మంచిదా అని చెప్తున్నాం. మీరు అప్డేట్ తీసుకోండి. మేము ఆల్రెడీ మెయిల్లో క్లియర్గా మెన్షన్ చేసిన. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ ఆల్రెడీ మొన్న ఎగ్జిక్యూటివ్కి ఫార్వర్డ్ చేసిన, చెప్పేసిన, చూపించిన. అన్న కరెక్టే మెడికల్ ఉంది అని ఆయన వాళ్ళ మేనేజర్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. అన్న మ్యాక్సిమం పాసిబుల్ ఉంటే పేమెంట్ చేయండి అన్న అని క్లియర్గా చెప్పి వెళ్ళిపోయాడు. సరే బ్రదర్ అని చెప్పిన. 3 months తీసుకున్నామా అండి, అందుకే 2 months ఇంకా పడుతుంది అని చెప్పిన. 1 EMI కట్టేసామండి ఆ 3 monthsలో. 1 EMI కట్టేసినాం 3 monthsలో, నాట్ ఏ ప్రాబ్లం. సో మాకు ఇంకొంచెం టైం పడుతుంది. లాస్ట్ వర్కింగ్ డే అండి. మీ పైప్ లైన్, మీ క్యాష్ ఫ్లో అప్డేట్ చేసుకోవడానికి ఇట్లా కంటిన్యూస్గా కాల్స్ చేయడము వేస్ట్. మేము ఆల్రెడీ మెయిల్స్ ద్వారా అప్రోచ్ అయినాము, ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇచ్చినాము. సో అండ్ సో మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, ప్రాబ్లం ఉందని చెప్పినాము. అది మీరు అర్థం చేసుకోలేక నేనేం చేయలేను. టైం మీరు కాదు ఇవ్వడం, మేము తీసుకుంటున్నాము. అర్థమైందా? టైం అనేది మేము తీసుకుంటున్నామండి. మా సైడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము తీసుకుంటున్నాం. మీరు కూడా ఇచ్చారు, నీకు కాదనట్లే. February 28th
చేస్తామండి, ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు చేస్తాం. అంతవరకు టైం లేదు సార్, నాకు ఈ రోజు పేమెంట్ కావాలి సార్. 1 EMI అరేంజ్ చేసి 1 EMI లేదండి, లేదనే కదా మీతో ఇంత డిస్కషన్ చేసేది. ఆ ఈఎంఐ ఉంటే మేము పేమెంట్ చేసేవాళ్ళం కదా. 1 EMI చేసుకోండి సార్ అంటున్నాను. చూడండి, అవి మీ చేస్తారు. మీకు మెయిల్స్ ఉంటాయి కదా, ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్క నిమిషం సార్ లైన్. చెక్ చేసుకోండి ఒకసారి. హలో హలో, చెప్పండి సార్. చిన్న EMI కదా సార్ ఇది? చిన్న ఈఎంఐ అండి, మీకు చిన్న ఈఎంఐ. మా బ్యాక్ ఎండ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది మీకు అర్థం కాదు. అర్థమైందా? మీకు చిన్న ఈఎంఐ చిన్న అమౌంట్ లానే కనిపిస్తుంది. మా బ్యాక్ ఎండ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది మీకు అర్థం కాదు. మంత్ స్టార్టింగ్ లో ఇచ్చారు కదా కమిట్మెంట్, మంత్ ఎండ్ చేస్తాను మరి. లేదు మంత్ ఎండింగ్ అనలేదని అడిగాను ఒకసారి. ఎగ్జిక్యూటివ్కి చెప్పిన నెక్స్ట్ మంత్ అంటే, అన్న పాసిబిలిటీ నాకు ఇట్లా మళ్ళీ కలెక్షన్స్లో ప్రాబ్లం అవుతుంది అది అంటే, లేదు బ్రదర్ నీ ప్రాబ్లం వల్ల నేను కమిట్మెంట్ ఇవ్వలేను, నెక్స్ట్ మంత్ అవుతుంది అని చెప్పిన పక్కగా. నెక్స్ట్ మంత్ వరకు టైం లేదు సార్. 1 EMI అరేంజ్ చేసుకొని పేమెంట్ చేసుకోండి. లేదండి 1 EMI చార్జెస్ ఉన్నాయి 4000, అవి నేను రిమూవ్ చేపిస్తాను. లేదండి, లేదు కష్టం. లేదా చెప్తారు సార్, మరి మంత్ ఎండ్ వరకు టైం ఎందుకు ఇచ్చాం మేము? మీరు పేమెంట్ చేస్తారనే కదా. లేదండి మంత్ ఎండింగ్ వరకు నేను చెప్పలేదు, తెలుసు నాకు మంత్ ఎండింగ్ వరకు అరేంజ్ కావు. అప్డేట్ చేస్తారు సార్ మరి. మంత్ ఎండింగ్ మీరు ఆ పర్సన్ అడగండి, ఆయన పేరు ఏం పేరు నాకు అంత ఐడియా లేదు, కానీ ఆయన ఒకసారి అడగండి. ఆయనకు స్క్రీన్ షాట్ పంపించిన. సార్ మీరు చెప్తేనే అప్డేట్ చేస్తారు సార్, చెప్పకుండా అయితే అప్డేట్ చేయరు కదా. లేదు అండి, చెప్తున్నా కదా, ప్రతి వాళ్ళకు నెక్స్ట్ మంత్ అనే చెప్తున్నా, మీకు ఒక్కళ్ళకి స్పెషల్గా ఏం చెప్పలేదు కదా. నెక్స్ట్ మంత్ 3 months వరకు టైం ఇచ్చినప్పుడు ఒక EMI అరేంజ్ చేసుకొని పేమెంట్ చేయాలి. డీపీడీ ఎంత ఉందండి? డీపీడీ ఎంత ఉంది? సార్ డీపీడీ ఎంత ఉంది? 86 days అవుతుంది. 86 days అవుతుందా? అవును సార్. ఓకే ఓకే సార్, ఓ పని చేస్తారా? EMI అమౌంట్ అరేంజ్ చేసుకొని పేమెంట్ చేసుకోండి సార్. లేదు చెప్పండి. 86 days అంటే ఓకే, ఇంకా 6 days ఉంది ఎన్పిఏకి. మీరు నాకు చిన్న హెల్ప్ చేస్తారంటే హలో, రేపట్లో అయిపోతుంది. మీరు నాకు చిన్న హెల్ప్ చేస్తారంటే, మీ దగ్గర ఏమైనా ఉంటే ఫండింగ్ చేయండి, నేను ఒక 5 days అరేంజ్ చేసి ఇస్తాను. 5 days వరకు టైం లేదు సార్. మీరు 90 days నియర్ బై వస్తుందండి, ఎన్పిఏ పడిపోతుంది. మాకు ప్రాబ్లమ్, మీకు ప్రాబ్లం. అందుకే నేను ఏమంటున్నా అంటే, మీది ఏజెన్సీ కాబట్టి మీరు ఏమైనా ఫండింగ్ ఇస్తే నేను పేబ్యాక్ చేస్తాను. అదే అంటున్నా సార్, ఈ రోజు అరేంజ్ చేసుకొని రేపు మార్నింగ్ కల్లా పేమెంట్ చేసుకోండి మరి. నేను అదే అండి 1 EMI అమౌంట్ సార్, 3 EMIs ఒక్కసారి కట్టమని కూడా చెప్పట్లేదు బ్రదర్. నేను మొన్న ఎగ్జిక్యూటివ్ వస్తే మీరు ప్రాబ్లం ఉంటే చెప్పండి అన్న, మేము చేపిస్తామని చెప్పిండు ఫండింగ్. ఇంకో 6 days ఉంది కదా, 6 days ఎన్పిఏ ఓడిపోతే మీకు ప్రాబ్లం, నాకు ప్రాబ్లం కదా. 6 days వరకు సార్, 6 days వరకు టైం లేదని చెప్తుంటే మళ్ళీ 6 days అని అంటున్నారు. నేనేమంటున్నా అంటే 6 days వరకు అవుతారా మరి? లేదు సార్, టైం నాకు ఈరోజు అమౌంట్ అరేంజ్ చేసుకుని రేపు మార్నింగ్ కల్లా అమౌంట్ పేమెంట్ చేయండి. లేదు, మీరు ఫండింగ్ ఇవ్వండి, షూరే చెప్తున్నా 100%. నేను February 5th వరకు మీకు పేబ్యాక్ చేస్తాను. నెక్స్ట్ మంత్ అంటారు మళ్ళీ. నెక్స్ట్ 5 వరకు అడ్జస్ట్ చేస్తా అండి. అంతవరకు టైం లేదు, కావాలంటే ఇక్కడే మూవ్ చేసేస్తాం అకౌంట్. ఏంటి అండి? మేనేజర్కి నేను అప్డేట్ చేస్తాను ఇప్పుడే, మా మేనేజర్కి. ఓకే, మీకు ఒకసారి కాన్ కాల్ తీసుకుంటారా? ఎన్పిఏకి మూవ్ చేసేస్తాం సార్. మీరేమి ఇంకా 5 days 6 days అంటున్నారు, 3 months వరకు టైం తీసుకొని. లేదు, మీరు ఒకసారి కాన్ కాల్ కలుపుతారా మేనేజర్కి? కాన్ కాల్ కలుపుతారా మేనేజర్కి? నేను మాట్లాడుతా. ఓకే సార్, మేనేజర్ వచ్చినాక మీతోనే మాట్లాడుతుంది. నేను ఇప్పుడు జర్నీలో ఉన్నానండి, మళ్ళీ మీరు కంటిన్యూస్గా కాల్ చేస్తే నేను ఆగలేను ట్రాఫిక్లో. మీరు ఒక EMI అరేంజ్ చేసుకొని ఈ రోజు అరేంజ్ చేసుకొని రేపు మార్నింగ్ కంప్లీట్ చేసుకోండి సార్. టైం అయితే లేదు సార్. సరే, 6 days ఉంది కదండి ఎన్పిఐకి, నేను 6 days వరకు ట్రై చేస్తాను. ఎక్కడ ఉంది సార్?
హలో 6 days వరకు టైం లేదు సార్. మీరు ఏరియా పొజిషన్ టీఎలా? టీఎల్ పొజిషనా? అవును సార్. మరి టీఎల్ అయ్యి ఉండి రిజల్యూషన్ చేయాలి కదా మీరే, ఏమని చేయాలి? రిజాల్వ్ చేయాలి కదా మీరే, టైం లేదంటే కుదరదు కదా. లేదు సార్, ఉంటే చేపిస్తామని చెప్తున్నాం. ఇంకోటి మాకు ఈ 2 days ఉంది, రేపు కూడా మార్నింగ్ వరకు ఫైల్స్ అన్ని మూవ్ చేసేస్తాం. ఫైల్ మూవ్ చేస్తారా? అవును సార్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏజెన్సీ? ఎన్పిఎస్ మూవ్ అవుతుంది. ఎన్పిఐకి మూవ్ అవుతుందా? అవును సార్. సరే కానీ మరి ఒక నెంబర్ చెప్తా, ఆ కాల్ ఎట్లా కాల్ చేస్తారో కనుక్కుంటారా?